సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ, వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి, మహిళా సోదరిమణులకి, పాత్రికేయులకి, యువకులకి అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ నా దృష్టిలో మనందరికీ దేవాలయం కాబట్టే ఇవాళ నేను వేరొక కార్యక్రమానికి వచ్చిన దుర్గా ప్రసాద్ గారు చెప్పారు, 80% కాంగ్రెస్ ఆఫీస్కి పోవాలి, అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తని కలవాలి. నాది వాళ్ళ ఖమ్మం పర్యటన అనుకోకుండా రాత్రికే నిర్ణయం ఇక్కడ రావడం జరిగింది. సో విధిగా కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఖమ్మంతో నా అనుబంధం దాదాపు 35 సంవత్సరాలు. 1986లో మొదటిసారిగా నేను ఇక్కడ పి సుధాకర్ రెడ్డి గారు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఇవాళ బీజేపీలో ఉన్నారైనా, వారు ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఉన్నప్పుడు వారి ఊరైన నారాయణపురంకి రావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో మార్లు నేను ఖమ్మంకి రావడం, ఆ తర్వాత ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తర్వాత పిసిసి ప్రధాన కార్యదర్శికి ఎన్నో మార్లు ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మంకి ఎనలేని చరిత్ర ఉంది. రాజకీయంగా ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి జిల్లా ఖమ్మం ఈ రాష్ట్రంలో. అది సమైక్యాంధ్ర రాష్ట్రంలో కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఖమ్మం జిల్లా తోడ్పాటునిచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అత్యధిక స్థానాలు మీరు గెలిపించినారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో రాగలిగింది. ఆ నైపుణ్యం, ఆ చైతన్యం ఖమ్మం జిల్లాలో ఉంది కాబట్టి ఇవాళ అన్నిటికన్నా ఎక్కువ ప్రాతినిధ్యం ఖమ్మం జిల్లాకి దక్కింది. గవర్నర్ భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు మంత్రులుగా ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 మాసాలైంది. మిత్రుడు రవాణా శాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలో నడిచే ఉచిత బస్సు మొదలుకొని మొన్న సన్న బియ్యాల వరకు ఎన్నో బహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం ఇవ్వగలిగినాం. రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వగలిగినాం. 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకురాగలిగినాం. ఇంకా కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. గత 10 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం సృష్టించి మిగులు రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ 2014లో మిగులు బడ్జెట్తో అవతరించిన తెలంగాణని దివాలా తీయించి అప్పుల రాష్ట్రంగా మార్చి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పు ఊబిలో మనని కూర్చోబెట్టి ఫలాయం చిత్తగించినారు టిఆర్ఎస్ నాయకులు. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకటిగా ఛేదిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఇలా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలాగా మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మీకు చెప్పదలుచుకుంది మిత్రులారా, కార్యకర్తలు లేకుంటే అధికారం లేదు. మీ వల్లే ఈ అధికారం, మీ అందరి సహకారం వల్ల అధికారం. కానీ మీకు బాధ ఉంది. మేము వేదిక పైన ఉన్నాం, మంత్రులు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, ఎమ్మెల్సీలు అయ్యాం. మా పరిస్థితిని మీరు అడుగుతా ఉన్నారు. మేము అర్థం చేసుకోగలుగుతాం. వచ్చే రోజులు మీవి. కార్పొరేషన్ మిగిలి ఉన్న చైర్మన్లు ఈ నెలలో భర్తీ చేస్తాం. కార్పొరేషన్లో మిగిలి ఉన్న డైరెక్టర్ పదవులు ఈ నెలలో భర్తీ చేస్తాం. పిసిసి పూర్తి కార్యక్రమం రేపో మాపో వస్తుంది. జిల్లా కూర్పు, జిల్లా కార్యవర్గాలు, జిల్లా అధ్యక్షుల కూర్పు ఇవన్నీ కూడా గుజరాత్ తరాలో 2-3 మాసాల్లో పరిపూర్ణంగా ప్రక్షాళన జరుగుతూ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ యొక్క పునర్నిర్మాణం 2-3 మాసాల్లో జరగబోతా ఉంది. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ సముచిత స్థానం ఇచ్చే దశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆలస్యమైంది మిత్రులారా, కార్యకర్తలు అర్థం చేసుకోగలుగుతారు. 18 మాసాలు అయింది. మీకు రావాల్సిన పదవులు ఆలస్యమైనాయి కాబట్టి ఈ నెలలో అన్నీ కూడా పూర్తి చేసే ప్రక్రియ ముఖ్యమంత్రి గారు, నేను, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నమ్ముకున్న పార్టీ. కార్యకర్తల త్యాగాలు, కార్యకర్తల యొక్క కష్టం
కార్యకర్తల యొక్క శ్రమ లేకుండా ఇవ్వాలి మేము అధికారులను రాలేము కూడా. ఎన్ని సమీకరణలు కరుణించినా సహకరించినా కింది స్థాయిలో కార్యకర్తలు ప్రతిష్టంగా పోరాడితేనే అధికారంలోకి వస్తాం. ఆ దశగా మీరు పోరాడినారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఇలా కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చినానంటే మీ అందరికీ కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలియజేయడానికి మిత్రులారా, వాస్తవంగా ధన్యవాదాలు తెలియజేయడానికే వచ్చినాను. మీ శ్రమ వల్లే అధికారంలోకి వచ్చినాం. మీ శ్రమని మర్చిపోం. అది ఆలస్యమైంది, నేను ఒప్పుకుంటాను. కానీ మీ శ్రమ వృధా కాకుండా ప్రతి కార్యకర్తకి రేపు వచ్చే లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ సముచిత స్థానాలు ఇస్తాము. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని హక్కున పెట్టుకుపోతాం. కాబట్టే ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయగలిగిన మిత్రులారా, చాలామంది అర్థం చేసుకోవాలి. భారత్ జోడో యాత్ర మీ జిల్లాకు రాకపోవచ్చు, కానీ మీ జిల్లా వాసులు చాలా మంది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కదం కదం కలిపి పాదయాత్ర చేసినారు. ప్రతి కార్యకర్త ఫోటో ఉంది. మీరంతా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆ భారత్ జోడో యాత్ర నుంచి పుట్టిందే కుల సర్వే. జిస్కి జితనీ ఆబాదీ ఉస్కి ఉత్నీ భాగీదారీ అనే నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు కుల సర్వేకు పూనుకోవడం, శాస్త్రీయబద్ధంగా ఎవడు కూడా ప్రశ్నించలేని విధంగా చాలా పద్ధతి ప్రకారం కుల సర్వే చేసి ఇవాళ దేశానికే దిక్సూచిగా మారినాం. ఎప్పుడైనా మోడీ గారు బీసీల గురించి మాట్లాడినారా? ఈ 15 ఏళ్లలో కులాల గురించి మాట్లాడినారా? కేవలం మతం పేరిట ఓటు దండుకోవడం తప్ప. అలాంటి మోడీ దిగివచ్చి ఇలా దేశవ్యాప్తంగా కుల సర్వే చేస్తానంటున్నాడంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి కారణం రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మనమందరం. ఇలా యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తుంది. ఏ రకంగా కుల సర్వే చేసినారు, ఎంత నిబద్ధతో చేసినారు, ఎంత శాస్త్రీయబద్ధంగా చేసినారు. ఇలా దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచినారని దేశం మొత్తం మన వైపు చూసినట్టు తరుణం. సంక్షేమం కూడా ఉచిత బస్సు కానీ, ఉచిత బియ్యాలు కానీ, 500 బోనస్ కానీ, ఇలా ఇందిరమ్మ ఇల్లు కానీ, 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరడించినటువంటి పోయిన ప్రభుత్వం ఒక్క బీదవాడి కన్నా ఇల్లు ఇవ్వగలిగిందా? ఎక్కడ ఇవ్వలే. ఇలా ఆ బీదవారు ఎదురు చూసిన బీదవాళ్ళకి మనం ఇందిరమ్మ పేర్ల ఇల్లు ఇస్తా ఉన్నాం. ఆ ఎదురు చూపులు పోగొట్టే విధంగా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. బీదవాడికి రేషన్ కార్డు అనేది ఒక గొప్ప వరం. అలాంటి వరాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి బీదవాడికి అందజేస్తూ ఉంది. ప్రతి ఒక్కడికి 6 కిలోల సన్న బియ్యం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 6 నిశలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు కార్యక్రమాలతో నిమగ్నమై ఉన్నారు. అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు. మిత్రులారా, మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఇది మనందరి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల మేలు కోరే ప్రభుత్వం, సంక్షేమాన్ని నెత్తిన పెట్టుకొని ముందుకు పోయే ప్రభుత్వం, అభివృద్ధిని అడుగడుగున ఆకాంక్షించే ప్రభుత్వం. కుల సమీకరణ దృష్టి పెట్టుకుని నిన్న మంత్రివర్గం జరిగింది, మీరు చూసినారు. 2 ఎస్సీలకి మంత్రి పదవి ఇవ్వగలిగినాం, ఒక బీసీకి మంత్రి పదవి ఇవ్వగలిగినాం, ఒక పీసీ ప్రెసిడెంట్ ఇవ్వగలిగినాం, దళిత బిడ్డకి డిప్యూటీ సీఎం ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైన మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాలని సమంగా చూసేటువంటి పార్టీ. అది మన ఫౌండేషన్లో ఉందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్కి కంచుకోట. ఖమ్మం జిల్లానే మాకు ధైర్యం. ఆ ధైర్యంతోనే పోరాడాం, ఆ ధైర్యం సాహసంతోనే పోరాడగలిగినాం, గెలవగలిగినాం, అధికారులు రాగలిగినాం. నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది మిత్రులారా. 18 మాసాలు మాత్రమే అయ్యింది, ఎన్నో కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడ కూడా వచ్చే రోజుల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని పక్కన పెట్టే ఆలోచన లేదు. ప్రజలు కోరుకునే విధంగా, వారి ఆశలు, ఆకాంక్షల విధంగా ప్రభుత్వం నడుస్తుంది. ఇంకా 3.5 ఏళ్ల తర్వాత శబాషి అనిపించుకొని మళ్ళీ 90 సీట్లకు పైగా గెలుచుకొని ఈ రాష్ట్రంలో 2వ మారు అధికారంలోకి వస్తామనే మాట కూడా ఖమ్మం వేదిక, ఖమ్మం ప్రజల ఇచ్చే ధైర్యంతో ఈ మాట చెప్పగలుగుతున్నానన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. ఖమ్మం సాహసానికి ప్రతీక. మీరిచ్చే సాహసంతో ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2వసారి అధికారంలోకి వస్తుంది, 90 సీట్లకు పైగా గెలుచుకుంటుందనే మాట ఈ సందర్భంగా గట్టిగా చెబుతూ, కార్యకర్తలు మాకు
దేవుళ్ళు, కాంగ్రెస్ భవనం, దేవాలయం అనే మాట మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాం. గాంధీ భవన్కి ప్రతి బుధవారం ఒక మంత్రి వస్తూ ఉన్నాడు. రేపటి నుంచి ఇద్దరేసి చైర్మన్ గాంధీ భవన్లో కూర్చోపోతా ఉన్నారు. గాంధీ భవన్ తలుపులు తట్టే ప్రతి బీదవాడికి న్యాయం జరగాలనే నా తపన. అందుకే మంత్రుల్ని గాంధీ భవన్ వచ్చే విధంగా కోరడం జరిగింది. వస్తూ ఉన్నారు, కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు 10 నుండి ఇద్దరేసి ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు కూడా గాంధీ భవన్లో ఉంటారు. మీ సమస్యల్ని ఆలకిస్తారనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందరము కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఫలాలు కూడా అందరికీ సమానంగా అందాలి. అదే ధ్యేయంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి చేతులు జోడించి ఖమ్మం ప్రజానీకానికి, ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలకి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.